రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా ఉత్తర కోస్తాపై ఉపరితల ఆవర్తన ప్రభావం చూపిస్తోంది. అయితే తెలంగాణలో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. వచ్చే 5 రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా భారీ వర్షాలు వస్తాయని చెప్పింది. హైదరాబాద్లోనూ కూడా ఉదయం నుంచి వానలు దంచుకొడుతున్నాయి. హయత్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్పేట్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, మెహదీపట్నం సహా అనేక ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. అయితే భారీగా రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు ఏపీలోనూ కూడా పలు చోట్ల వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. వర్షానికి సంబంధించి ప్రస్తుతం ఏపీ అండ్ అలాగే తెలంగాణలో కూడా అలర్ట్ అయితే జారీ చేశారు. బయటికి వెళ్ళొద్దు అని చెప్పారు. ఎందుకంటే రానున్న 5 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మనం ఉదయం నుంచే చూస్తూ ఉన్నాము. హైదరాబాద్లో ఉదయం నుంచే ఒక మోస్తారుగా మొదలైన వర్షం కుండపోతగా మారింది. ఇప్పటివరకు కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. ఈరోజు సాయంత్రం కూడా ఇప్పుడు కూడా కురుస్తూనే ఉంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రహదారులపై మోకాళ్ల లోతు నీళ్లు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా గంటన్నర పాటు కుండపోత వర్షం కురిసింది. ఒకసారి ఏపీ వెళ్దాం. ఏపీలో అటు విజయవాడ అటువైపు ఉన్న గుంటూరు ఆ ప్రాంతంలో కూడా భారీ వర్షం కురిసింది. అయితే భారీ వర్షానికి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ఏదైతే ఉందో మొత్తం కూడా ట్రాఫిక్తో నిలిచిపోయింది. రహదారిపై మోకాలి లోతు నీరు ప్రవహిస్తోంది. నగరు శివారులోని హయత్ నగర్ నుంచి సిటీ వైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ను నియంత్రిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక గంట వ్యవధిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఇక మెదక్ జిల్లాలను కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రంలో 3.5 గంటల వ్యవధిలోనే 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజపల్లిలో 9.2 సెంటీమీటర్ల, పాతూరులో 8 సెంటీమీటర్లు, అలాగే మిగతా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా 8 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. మెదక్ పట్టణంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అయితే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. మెదక్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీని వరద ముంచెత్తింది. వర్షం నీళ్లు ఇళ్లలోకి చేరాయి. మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో అధికారులు జేసీబీతో డివైడర్ను తొలగించారు. ప్రస్తుతం వర్ష ప్రభావం ప్రతి చోట ఉంది. ఇప్పుడిప్పుడే వర్షం తగ్గి ఎండ వచ్చింది. ఒక 2-3 రోజులను ఊపిరి పీల్చుకునే లోపే మళ్ళీ ఉపరితల ఆవర్తన ధోని ప్రభావం వల్ల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మరొక 5 రోజుల పాటు ఈ వర్షం ఉందని చెప్తూ ఉన్నారు. అటు తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా చాలా ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఉంటుంది. సో దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు మ్యాన్ హోల్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. సో మ్యాన్ హోల్స్ గమనించండి. ఎక్కడైతే వాటర్ ఫ్లోయింగ్ ఉంటుందో కొంచెం జాగ్రత్తగా నడిచి వెళ్ళండి. బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటీవలే మనం చూసాము మ్యాన్ హోల్ దగ్గర ఒక బాలిక పడి ఎంత అవస్థలు పడి ఆ బాలికను బయటకు తీశారో మనం చూసాము. సో అలాంటి ఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా సో వర్షం పడినప్పుడు చిన్నపిల్లల్ని బయటకి పంపించకండి అని కూడా చెప్తున్నారు. అండ్ అలాగే ఇటు వర్షాల కారణంగా అటు కాకినాడ వైపు అండ్ అలాగే ఇటు వైజాగ్ అలాగే శ్రీకాకుళం ఇటువైపు అంతా కూడా సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా అల్లకల్లోలంగా మారుతూ ఉన్నాయి. సో రానున్న 5 రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుంది కాబట్టి దీనికి తగినట్టు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ముందే హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎందుకంటే నిమిషాల వ్యవధిలోని మనకి సెంటీమీటర్ల వర్షం నిండిపోతూ కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా జలమయమైపోయి నదులను తలపిస్తున్నాయి. బయటకి రావాలంటేనే మనకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాము. జాతీయ రహదారులన్నీ కూడా వర్ష నీరుతో నిండిపోయాయి. ఎవరైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలన్నా లేకపోతే కొన్ని వేరే ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా మీ ప్రయాణాన్ని
పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదని కూడా చెప్తూ ఉన్నారు. సో నగరంలోని పలు ప్రాంతాలు గురువారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. అంటే కంటిన్యూగా మరో 5 రోజుల పాటు వర్షం ఉండనుంది కాబట్టి ఆకాశానికి చిల్లు పడింది అన్నట్లుగా నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ప్రతి దగ్గర కూడా నిలిచిపోయింది. సో ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడు బయలుదేరితే కనుక వాళ్ళకి దాదాపు 8-8:30 ఆల్మోస్ట్ 3-4 అవర్స్ ట్రాఫిక్ లో నిండిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్, అబ్దుల్లా పిరమిడ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.